కెనడాలో ఇబ్బంది ఎదురైంది, అమెరికాలో ఇబ్బంది ఎదురైంది, బ్రిటన్లో ఇబ్బంది ఎదురైంది మనకి చదువుకోవడానికి అని వెళ్ళి అక్కడ ఏదో ఒక ఉద్యోగం చేసుకుంటూ చదువుకుందామంటే, దాంతో భారతీయ విద్యార్థులు ఎటు వెళ్ళాలి అంటే ఇప్పుడు జర్మనీ రమ్మంటోంది. ఏటా 2 తెలుగు రాష్ట్రాల నుంచి 2 లక్షల పైగా విద్యార్థులు అమెరికాలో చదువుకోవడానికి వెళ్తున్నారు. అయితే డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడు అయ్యాక అమెరికాలో నెలకొన్న ప్రతికూల పరిస్థితులు భారత విద్యార్థులు ఇతర దేశాల వైపు చూస్తున్నారు. ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవడానికి ఆయా దేశాలు ముందుకు వస్తున్నాయి. మన దేశంలో ప్రముఖ యూనివర్సిటీలతో ఒప్పందాలు చేసుకుని కోర్సులు అందిస్తున్నాయి. ఈ క్రమంలో జర్మనీ యూనివర్సిటీలు జర్మనీ ప్రభుత్వం భారతదేశ విద్యార్థులకు ఆహ్వానం పలుకుతున్నాయి. జర్మనీ యూనివర్సిటీలో చేరేందుకు విద్యార్హతలు వీసా ప్రాసెస్ను సులభతరం చేశాయి. ఇప్పటివరకు జర్మనీలో విద్యాభ్యాసం చేయాలంటే జర్మన్ రావడం తప్పనిసరిగా ఉండేది. అయితే ఇప్పుడు ఈ నిబంధన పక్కన పెట్టి ఇంగ్లీష్ మీడియంలో కోర్సుల్ని అందిస్తున్నాయి. తద్వారా జర్మన్ భాష వస్తేనే అక్కడ విద్యా ఉద్యోగ అవకాశాలు అందిపుచ్చుకోగలమనే భావాన్ని చేర్పేస్తున్నాయి. ఇప్పటివరకు జర్మనీ అంటే మెకానికల్, ఆటోమొబైల్ రంగాలకు మంచి పేరు ఉండేది. ప్రస్తుతం ప్రపంచమంతా ఏఐ, ఎంఎల్, డిజిటలైజేషన్ వైపు దూసుకుపోతుండటంతో జర్మనీలో ప్రముఖ కంపెనీలు కూడా వీటి వైపు మొగ్గు చూపుతున్నాయి. ఈ తరుణంలో భారతీయ విద్యార్థులు కంప్యూటర్ రంగ నిపుణులకు జర్మనీలో మంచి అవకాశాలు లభిస్తున్నాయి. ఒకవైపు అమెరికా, కెనడా వంటి దేశాల్లో భారత విద్యార్థులు ప్రతికూల పరిస్థితులు తలెత్తున్న వేళ మరోవైపు జర్మనీలో అవకాశాలు కనిపిస్తున్నాయి. యూరప్ ఖండంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన జర్మనీలో 65 ఏళ్లు పైబడిన వాళ్ళు పెరుగుతున్నారు. దీంతో నిపుణులైన యువత అవసరం ఆ దేశానికి ఏర్పడింది. ఈ నేపథ్యంలో అమెరికాలో అవకాశాలు సన్నగిల్లుతున్న వేళ మన విద్యార్థులకు జర్మనీ ఒక సువర్ణ అవకాశంగా కలిసి వస్తుందని నిపుణులు చెబుతున్నారు.